వెల్కమ్ టు 5/5. బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, మున్సిపాలిటీల్లో 33% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ వెంటనే కేబినెట్ నిర్ణయంపై అసెంబ్లీలో లఘు చర్చ సైతం జరిగింది. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించి చర్చను ప్రారంభించారు మంత్రి సవిత. ముక్త కంఠంతో సభ్యులంతా కేబినెట్ నిర్ణయానికి మద్దతు పలికారు. బీసీలకు రిజర్వేషన్లు అనేది ఎన్నికల హామీయే కాదు, తమ రాజకీయ సిద్ధాంతం అన్నారు చంద్రబాబు. బీసీలకు భిక్ష కాదు, రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కావాలి అన్నారు. బీసీలకు మాటలు కాదు, చట్టబద్ధమైన హక్కులు కావాలన్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అదే చేసింది అన్నారు సీఎం. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు మంత్రి సవిత. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో టీడీపీదే చారిత్రక పాత్ర అన్న మంత్రి కేబినెట్ నిర్ణయంపై బీసీ మంత్రిగా గర్వపడుతున్నానని చెప్పారు. మరి నిజంగానే ఈరోజు చరిత్రలో మరోలేని రోజని చెప్పాలి అధ్యక్ష. మరొక్కసారి బీసీల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నిరూపించిందన్న విషయం కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34%తో మనము లోకల్ బాడీ గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో తీర్మానం కావడం ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజంగా మరి అలాగే మరి మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను బీసీ, నా బీసీలు బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న గత పార్టీ అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బీసీలపై అక్రమ కేసులు పెట్టడం, బీసీలపైన దాడులు చేయడం, బీసీలను హతమార్చడం కూడా చూసి రాజకీయంగా కూడా దెబ్బతీసిన వ్యక్తి పార్టీ గొడ్డలి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అమరావతి నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, గవర్నమెంట్ మంచి స్పీడ్ మీద ఉంది. క్యాబినెట్లో 55 అంశాల ఎజెండాని ఫుల్ఫిల్ చేసేసుకుంది అండ్ ఎమ్మెల్సీలను డిక్లేర్ చేసేసింది. 33% రిజర్వేషన్ ఫైనల్ చేసింది, అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంది. ఇక ఎన్నికలకు వెళ్ళడం లాంఛనంగానే కనిపిస్తోంది. కోర్టు కేసులు అవి ఏమి అడ్డురావు కదా. అక్టోబర్లో లోకల్ పోర్కి వెళ్ళిపోతున్నట్టు అనుకోవచ్చా? దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు చేస్తున్న ప్రసంగంలోనే ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. రేపు ఉదయాన్నే మళ్ళీ దీనిపైన కోర్టులో కేసులు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. వైసీపీ ఆ దిశగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అలా చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు, రాజకీయంగా శాశ్వతంగా సమాధవుతారు అంటూ ఆయన చాలా కీలక వ్యాఖ్య కూడా జరిగింది. సో దీని మీద ప్రభుత్వానికి యాంటిసిపేషన్ ఉంది, ఖచ్చితంగా కోర్టులకు వెళ్ళే అవకాశం ఉందని. వాస్తవానికి ఇది గతంలో కూడా 2020 ఎలక్షన్స్ టైంలో కూడా జరిగినప్పుడు అప్పుడు కోర్టుకు వెళ్ళిన ప్రతాప్ రెడ్డిని కూడా గత ప్రభుత్వం విమర్శించింది. అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీనే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా కోర్టుకు వెళ్ళి ఆ రిజర్వేషన్లు అడ్డుకుందన్న తీవ్రమైన ఆరోపణ అప్పట్లోనే చేసింది. సో మళ్ళీ ఇప్పుడు మరొకసారి దీని వేదికగా ఖచ్చితంగా రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన పరిణామం, లేకపోతే రాజకీయంగా రెండు పార్టీల మధ్య వాదోపవాదనలు పూర్తి స్థాయిలో దీనిపైన రాజకీయం దీని చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 34% రిజర్వేషన్ అన్నది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంది కాదు. 1995లో అప్పట్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి 2019 వరకు అది కొనసాగింది. అయితే 2020లో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో 55%, అప్పటికి సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది. అది 59% చేరింది. ఇప్పుడు బీసీలకు 34% ఇవ్వడం ద్వారా సో దాని మీద హైకోర్టు ఆ జీవోని కొట్టివేసింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవోని. సో దాని మీద ఇప్పుడు దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది. అప్పట్లో హైకోర్టు కొట్టివేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు కూడా కనీసం అప్పట్లో ఆ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళలేదంటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్తూనే మరొకవైపు మరొకసారి దీనిపైన కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ. ఒకవేళ అలా వెళ్తే మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు అంటే వాన్ చేశారు. సో ప్రభుత్వం అయితే యాంటిసిపేషన్ చేస్తుంది. ఎందుకంటే దానిపైన సుప్రీంకోర్టు మ్యాండేట్ ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికే దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో 50% సీలింగ్ రిజర్వేషన్ దాటకూడదు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దాదాపుగా 23% దాదాపుగా ఉంది. ఇంకా మ్యాక్సిమం ఉంటే 27% వరకు, అది కూడా యూనిఫామ్గా లేదు. 27% వరకు ఇవ్వచ్చు అన్నది ఇప్పుడు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన
వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా డెడికేటెడ్ కమిషన్ ఉంది. ఆ కమిషన్ కూడా అదే సిఫార్సు చేసింది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఎన్నికల హామీ ఇచ్చాం కాబట్టి 34%కి ముందుకు వెళ్తున్నట్టుగా ఆ ప్రభుత్వం అఫీషియల్గా అట్లా ప్రకటించకపోయినా మేము ఎన్నికల హామీ ఇచ్చాం కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే చాలా ప్రాంతాల్లో ఇది 50% దాటుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఖచ్చితంగా ఇది జ్యుడిషియల్ రివ్యూలో దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తారని చూడాల్సిన అవసరం ఉంది. కానీ అయితే ముఖ్యమంత్రి కానీ మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వం చాలా ఎలక్షన్లకు రెడీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు ఈ అంశాన్ని బీసీల అంశాన్ని రిజర్వేషన్ అంశాన్ని తీసుకుంది. దీంట్లో 34% వెళ్ళాలన్న నేపథ్యాన్ని ప్రస్తుతం చెప్తోంది. అయితే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో కూడా 24% మాత్రమే పరిమితమైనప్పుడు వాళ్ళు 34% ట్రై చేసి కుదరక 24% మాత్రమే పరిమితమైనప్పుడు పార్టీ పరంగా ఇచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. పార్టీలో జనరల్ కేటగిరీ సీట్లలో కూడా బీసీలకి ఇచ్చే ప్రయత్నం మేము చేశామని చెప్పి అప్పట్లో వైసీపీ చెప్పింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి రాజకీయమే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 34% రిజర్వేషన్లు కోర్టులు న్యాయ సమీక్షలో నిలబడకపోతే మాత్రం ఆయా పార్టీలు మళ్ళీ పార్టీ పరంగా పార్టీల్లో అభ్యర్థులకు ఇచ్చే ఆ రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెప్పుకోవాల్సిన నేపథ్యం. సో దీని చుట్టూ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్ చుట్టూ తిరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.